అల్లూరి జిల్లా సమాచారానికి స్వాగతం. ఆదివాసీ గిరిజనుల సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఎన్నికల హామీల అమలుతో పాటు గిరిజనులకు సంబంధించిన చట్టాలను పటిష్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాష్ట్ర జానపద కళల సృజనాత్మక అకాడమీ చైర్మన్ వంపూరి గంగులయ్య వెల్లడించారు. పాడేరులో జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ తరుణంలో ఆదివాసీ సమస్యలను రాజకీయ కోణంలో చూడడం సరికాదని అన్నారు. గిరిజన హక్కులు, చట్టాలు అమలు కోసం గతంలో ఉద్యమాలు, పోరాటాలు చేసే పరిస్థితులు ఎదురైనా ప్రస్తుతం కొన్ని సంఘాలు ఎవరికి వారే విడివిడిగా ఉద్యమాలు నిర్వహించడం వల్ల ఆదివాసీ ప్రజల్లో అయోమయం నెలకొందని పేర్కొన్నారు. ఆదివాసీ హక్కులు, రాజ్యాంగబద్ధమైన చట్టాల పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, ఉద్యమ సంస్థలు ఒకే వేదికపై వచ్చి ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ లక్ష్య సాధనలో జనసేన పార్టీ ఎప్పుడూ ఆదివాసీ ప్రజలకు అండగా నిలుస్తుందని, వారి హక్కుల పరిరక్షణకు పూర్తి మద్దతు అందిస్తుందని వంపూరి గంగులయ్య వెల్లడించారు. ఆ తర్వాత లోకేష్ గారికి కూడా ప్రత్యేకంగా వినతులు ఇవ్వడం జరిగింది. అదే విధంగా సిఎస్ గారికి కూడా నేను ప్రత్యేకంగా వినతులు ఇవ్వడం జరిగింది. మాకు జోనల్ విధానంలో జరిగే నష్టాల్ని వాళ్ళకి వివరించి జోన్ 1లోనే పాడర్ని కొనసాగించాలని చెప్పేసి మనం చెప్పిన సందర్భాలు, దాని మీద నిరంతరం ప్రభుత్వంలో మేము అంతర్గతంగా డిమాండ్ పెడుతూ వెళ్తూ వాటికి న్యాయం జరిగేటట్టు మేము చేస్తున్న కృషిని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి ఈ మధ్యకాలంలోనే ఈ 1/70 చట్టానికి సంబంధించి గిరిజనేతరులు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. జీవో నంబర్ 3 మీద ఏ రకమైనటువంటి తీర్పు వచ్చిందో అటువంటి తీర్పే వచ్చి గిరిజనేతరులకి హక్కులు కలుగుతుందని చెప్పేటువంటి ఒక దురుద్దేశంతో 1672 మంది గిరిజనేతరులు సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఆ కేసు మీద కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ అవ్వడం, దాని మీద కూడా మరి రివ్యూ పిటిషన్ జరుగుతుందనేసి చాలా స్పష్టంగా స్వయాన ముఖ్యమంత్రి గారు, మంత్రులు కూడా ప్రకటన చేస్తున్నారు. కాబట్టి ఇది కూడా గిరిజనులకి భరోసా కల్పించే విషయం అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే ఈ రకమైనటువంటి ప్రక్రియ వైసీపీ హయాంలో ఎప్పుడైనా జరిగిందా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. వైసీపీ నాయకులు ఎప్పుడైనా ఈ రంగ ఆదివాసీ సమాజం కోసం మాట్లాడారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. వైసీపీ నాయకులు కానీ, వైసీపీ ప్రభుత్వం కానీ చేసిన నేరాలు, ఘోరాలు, పాపాలు, ఈ చట్టాలు, జీవోలు నిర్వీర్యం చేసిన విధానంలో జరిగినటువంటి మోసాల నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు మేలుకుంటా ఉంటే మళ్ళీ మన ప్రజలకి మరి మభ్య పెట్టేదానికి ఆలోచన చేసి దొంగే దొంగ అని అరుస్తున్నట్టుగా వైసీపీ నాయకులే ప్రజలకి మళ్ళీ మాయ మాటలు చెప్పి రెచ్చగొట్టే చర్యలకి పూనుకొని ప్రజలకి మేలు జరగకుండా ఈరోజు కుట్రలు, కుతంత్రాలకి మరి పూనుకున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలోనే జంజీ యువత మరి యూట్యూబర్స్ ద్వారాను, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా పాడర్లు చేపట్టిన కార్యక్రమానికి కూడా ఆ రోజు భాగస్వామ్యం లేకపోయినా వైసీపీ నాయకులు అక్కడ దూరి ఆ ఉద్యమాన్ని కూడా నీరుగార్చి మరి ఉద్యమాల్ని కూడా మరి చెడగొడుతున్నటువంటి వైసీపీ నాయకుల్ని మనం ఏ కోణంలో చూడాలో ఆదివాసీ సమాజం గుర్తించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వైసీపీ నాయకులు లాంటి ఆదివాసీ ద్రోహులకి నమ్మి మోసపోవడం మన వంతు కాకూడదు. దాన్ని వ్యతిరేకించాలి. మనకు బలంగా రక్షణ పొందాల్సిన అవసరం ఉందని ఆదివాసీ సమాజానికి నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ రకంగా కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా మరి పరిస్థితులు చక్కబెడుతూ ఆదివాసీ సమాజానికి కావలసినటువంటి కార్యాచరణ ముందు సాగుతున్న సమయంలో మనకు అనుకూలంగా పనిచేసే ప్రభుత్వంతో పనిచేయించుకునే విధానానికి మనం ఆలోచన చేయాలి తప్పిస్తే పనిచేసే ప్రభుత్వానికి వ్యతిరేకిస్తూ మరి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తూ లేదంటే వైసీపీ నాయకులు లాంటి వాళ్ళు రెచ్చగొట్టే చర్యలకి నమ్మి మనం మోసపోయేదానికి ఆలోచన చేయడం మంచిది కాదనేది అయితే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉద్యమాలకి మేము కొత్త కాదు, ఉద్యమాలకు మేము వ్యతిరేకం కాదు. ఉద్యమాలు జరగాలి. ఆ ఉద్యమాలంతా కూడా ఆరోగ్యకరంగా ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, ప్రజలంతా హర్షించేటట్టు ఉండాలి. ప్రభుత్వం సానుకూలంగా ఉంది కాబట్టి ఆ సానుకూల దృక్పథాన్ని మనకు అనుకూలంగా మలుచుకొని మన సమస్యల్ని పరిష్కారం చేసుకుందాం. అందుకు అందరూ సమిష్టిగా ముందు నడుపుదాం తప్పిస్తే
పనికిరానటువంటి ఆలోచన కోసమో, లేదంటే మెహర్బానీ కోసమో, కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసమో, లేదంటే రాజకీయ లబ్ధి కోసమో ఆలోచన చేసే విధానాలు మంచిది కాదు. 7వ తారీఖు కొన్ని సంఘాలు మేము ఉద్యమం చేస్తామంటే 8వ తారీఖు మేము బంద్ చేస్తాం కొన్ని సంఘాలు అంటున్నది. మరి 7వ తారీఖు చేసే వాళ్ళకి నమ్మాలా, 8వ తారీఖు చేసే వాళ్ళకి నమ్మాలా? ఈ 7వ తారీఖు 8వ తారీఖు చేసే ఉంటే మరి సంఘాలు, ఈ నాయకులు ప్రజల మధ్య కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి రాజకీయ ఆధిపత్యం కోసం, వీళ్ళు వ్యక్తిగత ప్రాబల్యం కోసం ఆలోచన చేయడం మంచిది కాదు. నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే మీరు 2 వర్గాలు ఏకం రండి, ఏకమై ప్రజలను ఏకం చేసి ఒక వర్గంగా మనం పనిచేసి ఆదివాసి సమాజం యొక్క శ్రేయస్సు కోసం పనిచేద్దామని మీ అందరికీ కూడా మేము తెలియజేస్తూ, మేము ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాలయాపన జరుగుతుందని చెప్పే ఆలోచన ప్రజల్లో పెరుగుతుంది కాబట్టి కాలయాపన జరగకుండా ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకొని ఆదివాసుల్లో ఉన్నటువంటి అభద్రత భావాన్ని తొలగించి మరి జీవో నెంబర్ 3 కావచ్చు, జోనల్ విధానం కావచ్చు, 1/70 చట్టం మీద రివ్యూ పిటిషన్లు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఎంత త్వరగా మీరు నిర్ణయం ప్రకటన చేస్తే అంత మంచిదని ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఉద్యమకారులు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వారికి బలపరిచేటటువంటి ప్రజాస్వామిక వాదులు కూడా ఆలోచన చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా జనసేన పార్టీ నుండి పాడేరులో మా జనసేన పార్టీ కార్యం నుంచి ప్రెస్ వాళ్ళకి ప్రత్యేకంగా పిలిపించిన కారణం ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ దినోత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఒకవైపు జరుగుతూ ఉంటే వాటికి సంబంధించినటువంటి అనేక అంశాలు దాని మీద ఈరోజు ధర్నాలని, బంధులని పిలుపునిస్తున్నటువంటి సంఘటనలు జరుగుతున్న విషయాల మీద మీతో మాట్లాడాలని పిలవడం జరిగింది. పల్లిచ్చే చెట్లకే రాళ్ళేస్తారు, పనిచేసే ప్రభుత్వానికే నిందలేస్తారనే దానికి ఒక ఉదాహరణగా నిలబడేటటువంటి సంఘటనను ప్రజల ముందుకు తీసుకురావడం మా బాధ్యతగా గుర్తించి ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ఉన్నాం. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతసేపు వ్యవస్థల్ని నాశనం చేస్తూ, జీవోలు చట్టాలని నిర్వీర్యం చేస్తూ, మాట్లాడే స్వేచ్ఛ కానీ ప్రజాస్వామ్య విలువలు కానీ లేకుండా నియంతృత్వ పోకడలతో నియంత్ర పాలన సాగించినటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి నష్టాల్ని సరిచేయడానికి మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న కార్యక్రమాలు యావత్ రాష్ట్ర ప్రజానీకానికి తెలిసిన విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మరి జీవో నెంబర్ 3 పోవడానికి ప్రధాన కారణం ముద్దాయి వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు. ఆనాడు ఏ ఒక్క నాయకుడు కానీ, ఏ ఒక్క పార్టీ కానీ, వైసీపీలో అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైసీపీ నాయకులు కూడా స్పందించిన సందర్భం కానీ, లేదనుకుంటే ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలియజేసేదానికి కూడా అవకాశం లేనటువంటి నియంత పాలన సాగించిన విషయాల్ని ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి. అయితే నియంతృత్వం అనేది పక్కన పెడితే ఆదివాసీ సమాజానికి జరిగిన నష్టం మీద జీవో నెంబర్ 3 కొట్టివేయడం జరిగిన తర్వాత వాటి మీద రివ్యూ పిటిషన్ వేయడం కానీ, ప్రత్యామ్నాయ ఆలోచన చేయడం కానీ చేయకుండా ఆదివాసీ సమాజానికి తీరని ద్రోహం చేసిన పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది యావత్ రాష్ట్ర ప్రజానీకానికి, ఆదివాసీ సమాజానికి చాలా స్పష్టంగా తెలిసిన విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఆ రకంగా వాళ్ళు చేసిన ద్రోహానికి ఈరోజు కూటమి ప్రభుత్వం మరి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో, ఏదైతే ఆ వ్యవస్థలు నష్టపోయినటువంటి పరిస్థితులు ఉందో వాటన్నిటిని సరిచేయడానికి మరి ఈ జీవో నెంబర్ 3 మీద ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం, చింతూరు దగ్గర నుంచి మొదలుకుంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి సీతంపేట వరకు అన్ని ఐటీడీఏ పరిధుల్లో మరి ఆ కమిటీ పర్యటన చేసి అధికారుల దగ్గర నుంచి మొదలుకొని ప్రజా సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ప్రజల దగ్గర నుంచి కూడా వినతులు స్వీకరించి వాటి మీద స్పష్టమైనటువంటి నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. వాటికి త్వరలోనే మరి టీఎస్సీ ఆధ్వర్యంలో ఆమోదం లభించి సాంకేతిక కారణాలన్నీ సరిచేసి మరి అసెంబ్లీ ముందు పెట్టి అసెంబ్లీ కూడా ఆమోదం చేసి మరి గవర్నర్ ఆమోదం, ఆ తర్వాత మరి రాష్ట్రపతి ఆమోదానికి పంపించి చట్టబద్ధత కల్పించడానికి చేస్తున్న ప్రయత్నం మనందరికీ తెలుసు. దాన్ని బలపరిచే విధంగానే ఈ మధ్య కాలంలోనే 2 మంత్రులు మన ప్రాంతానికి పర్యటించడం, వాళ్ళు కూడా ప్రజా సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం,
ప్రజా సంఘం నుంచి కూడా కొంతమంది ప్రతినిధుల పేర్లు మరి అడగడం, ఆ ప్రతినిధుల్ని కూడా మరి పరిగణలోకి తీసుకొని మరి ఈ చట్టానికి సంబంధించి లేదా ఈ జీవోకు సంబంధించి మరి స్పష్టమైనటువంటి ఆలోచన చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒకవైపు జరిగితే, రెండో వైపు జిల్లాల విభజన జరిగిన సమయంలోనే జోనల్ విధానంలో ఆ రోజు వైసీపీ ప్రభుత్వం మరి విశాఖ డివిజన్కి సంబంధించి పాడేరు డివిజన్ సంబంధించినటువంటి మరి పాడేరుని విశాఖ ఉమ్మడి జిల్లాలో భాగంగా ఉండి జోన్ 1 పరిధిలో మనం ఉండేవాళ్ళం. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత జోన్ 1 పరిధిలో పెట్టకుండా జోన్ 2లోకి మార్చడం వల్ల విశాఖపట్నానికి స్థానికేతరుడైపోయి ఈ జోనల్ విధానంలో అనేక రకాల ఉద్యోగాలు, ఉద్యోగ ప్రమోషన్లు, ఉద్యోగ నియామకాలు, విద్యార్థులకు సంబంధించినటువంటి మరి యూనివర్సిటీ దగ్గర నుంచి కాలేజీల దాకా ఉండేటటువంటి మరి సీట్ల విషయంలో కూడా అనేక రకాల ఇబ్బందులు తలెత్తితే వాటిని కూడా సరిచేయడానికి కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి ఆల్రెడీ జోనల్ విధానంలో మరి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద మరి గవర్నర్కి పంపించడం జరిగింది. గవర్నర్ గారు ఆమోదం తర్వాత మరి రాష్ట్రపతికి వెళ్తుంది. త్వరలోనే జోనల్ విధానంలో కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు రాబోతుంది. అతి త్వరలోనే వైసీపీ చేసిన ద్రోహం నుండి, వైసీపీ మనకు చేసిన నష్టం నుంచి ఆ జోన్ 2 నుంచి జోన్ 1 రాబోతున్నాం కాబట్టి అది మనకు మేలు జరిగే విషయం అని ఈ సందర్భంగా మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. దీని మీద వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఆనాడు వ్యతిరేకించింది ఫస్ట్ జనసేన పార్టీ అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మేము